Followers and let's welcome to our channel SSK Crazy Reviews. భయ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మనకి అల్లరి నరేష్ గారికి సంబంధించిన బచ్చలమల్లి అని ఒక మూవీ నుంచి అయితే ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆ పోస్టర్ చూసిన తర్వాత అబ్బా ఇది కదా అసలు అల్లరి నరేష్ అయినా అనిపించింది మనకి ఆ పోస్టర్ లో లుక్ చూసేసరికి. అండ్ నాందిలో అల్లరి నరేష్ గారి లుక్ చూసిన తర్వాతే వావ్ ఏదో కొత్త ఎక్స్పెరిమెంటల్ గా రాబోతున్నాను. ఇంక ఈ లుక్ చూసిన తర్వాత ఇంకా రానున్న మూవీస్ ఎలా ఉండబోతుందని చెప్పి క్యూరియాసిటీ అనేది ఇంకా పెరగడం అయితే జరుగుతుంది. సో ఇంతకీ ఆ లుక్ ఏంటి, అసలు ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆ మూవీ అసలు స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది, ఇది ఎలా రాబోతుంది అని డీటెయిల్స్ గురించి ఫర్దర్ గా మనం మాట్లాడుకోబోతున్న ముందు కొత్త తెలుసు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కింద ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ కంప్లీట్లీ మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి కానీ మూవీ రివ్యూస్ కానీ మూవీ వీడియోస్ కానీ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కానీ మీకు ఫాస్ట్ గా ఎర్లీగా అయితే మన ఛానల్ అయితే తెలపడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క రివ్యూ అనేది మీకు పైన పాపప్ మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే. సో ఇంకా రివ్యూ విషయానికి వచ్చి అదే మూవీ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే బచ్చలమల్లి అనే మూవీ అనేది మనకి కంప్లీట్లీ ఒక హిలేరియస్ కామెడీ డ్రామా సస్పెన్స్ తో కూడిన మూవీ అని చెప్పొచ్చు. కేటగిరీస్ ఏంటి భయ్య ఇన్ని కేటగిరీస్ ఇందులో కలిసి ఉన్నాయంటే అడిగితే ఈ మూవీని అనేది అంత ఇంట్రెస్టింగ్ గా అయితే బిల్డ్ చేయబోతున్నారు. మెయిన్లీ డ్రామా అండ్ సస్పెన్స్ మీద అయితే ఈ యొక్క మూవీని రూపొందించబోతున్నారు. ఇంకా బాగా ఒక అలవాటు పడ్డ అంటే ఒక పర్టికులర్లీ ఒక ఉంటారు కదా మన ఏ పని రాని వాళ్ళు పర్టికులర్లీ రోడ్డు మీదే ఉండడు ఒక రౌడీ టైప్ కానీ గోండా టైప్ కానీ ఉండే అతను సమాజం పట్ల ఒక బాధ్యత తీసుకొని ముందుకెళ్తే ఏ విధంగా తను ఇంప్రూవ్ అవ్వచ్చు, ఏ విధంగా తను సమాజాన్ని మార్చడానికి ట్రై చేస్తారు తన చూసిన కోణంలో అనే దాని మీద అయితే ఈ యొక్క మూవీ స్టోరీ అయితే ఉండబోతుందంట. సో ఇందులో మనకి మెయిన్ లీడ్ ఏదైతే అల్లరి నరేష్ గారు చేస్తున్నారో ఆ లీడ్ రోల్ అనేది ఆ క్యారెక్టర్ అనేది స్పెషల్ గా అల్లరి నరేష్ గారి కోసం డిజైన్ చేయడం అంతా జరుగుతుందంట. సో నేను ఈ న్యూస్ తెలిసిన తర్వాత అయితే చాలా వరకు అయితే అనుకున్నాను ఆ అల్లరి నరేష్ గారిని ఇలాగ ఒక్క డిఫరెంట్ రోల్లో అంటే రఘుడ్ లుక్ లో కానివ్వండి ఆ మాస్ లుక్ లో అయితే చూడడానికి అయితే ఎలా ఉంటుంది అనుకున్నాను. బట్ ఆ మేక్ ఓవర్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే అంత మంచి మేక్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఒక్క పోస్టర్ చాలు ఇంకా మూవీ ఎలా ఉండిపోతుందని అంచనాలు కూడా వేయలేదు. ఖచ్చితంగా హిట్ అయిపోతుంది. అల్లరి నరేష్ గారి కెరియర్ లో వచ్చిన ఈ ప్రీవియస్ మూవీస్ కన్నా ఈ యొక్క మూవీ అనేది మార్క్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఇంకా స్టోరీ వైజ్ కానివ్వండి, సాంగ్స్ వైజ్ కానివ్వండి, ఇంకా వాళ్ళు చూపించే స్క్రీన్ ప్లే వైజ్ కానివ్వండి ఈ యొక్క మూవీని మనం అంచనాలు వేద్దాం ఫర్దర్ గా. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఏదైతే మనకి పీపుల్ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, ఎలక్షన్ ఈ నాయకులు, రాజకీయాలు అండ్ అలాగే ఈ యొక్క క్యారెక్టర్ అనేది ఇంట్రడక్షన్ అయితే ఒకవేళ రాజకీయాలు వంటి వాటిలో ఇంట్రడక్షన్ అయితే ఆ యొక్క ఊరిని అనేది ఎలా ముందుకు తీసుకెళ్తాడు, తను చూసిన కోణం ద్వారా పీపుల్ ని ఎలా కంట్రోల్ చేయగలడు, ఎలా ముందుకు వెళ్ళడం అనేది ఈ యొక్క మూవీ ప్లాట్ అంట. సో ఇంకా మనకి మూవీకి సంబంధించిన టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ అయితే ఫుల్లీ రావడం జరిగింది. వాటి కూడా మన ఛానల్ అప్డేట్ చేసుకుంటూనే ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలీజ్ చేసిన ఈ యొక్క పోస్టర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే నాకైతే అనిపించింది. సో మీరు నాతో పాటు ఈ పోస్టర్ చేశారు కాబట్టి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మీరు ఏమనుకుంటారు. అండ్ అలాగే అల్లరి నరేష్ గారు ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ అన్నింటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదైతే నిలుస్తుందని నేను అనుకుంటాను. సో ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే అల్లరి నరేష్ బెస్ట్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ మీరేమనుకుంటారు కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన SSK క్రేజీ రివ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియోస్ అండ్ టేక్ కేర్ అగైన్, బై బై.